40 ఏండ్ల కాలము యుద్ధాలు చేస్తానే. దావీదు కాలంలో యుద్ధాలు లేని కాలం ఏమి? బతుకంతా యుద్ధాలే. కానీ ఈ యుద్ధ ప్రభావం దేశ ప్రజలకు తెలియదు. వాళ్ళు హాయిగా తిని తాగి పడుకుంటున్నారు. మనకి ఇప్పుడు 25 సంవత్సరాల క్రితం యుద్ధం వచ్చినా ఇప్పటికీ అగ్గిపెట్టి మీద కొవ్వొత్తి మీద దాని బిల్లు ఉంటుంది. దేశ ప్రజలకు యుద్ధ ప్రభావం తెలియకపోవడం ఏంటంటే ఉక్రెయిన్ అడుగు చెప్తారు, ఇరాక్లో అడుగు చెప్తారు. యుద్ధం అంటే ఎంత ఘోరమో ఎంత దుర్మార్గమో. రేపొద్దున ప్రపంచ శాంతికి ప్రజలు గుడ్డిగా ఎందుకు అబద్ధ ప్రవక్తకి అబద్ధ క్రీస్తుకి ఓట్లేసే పరిస్థితి ఎందుకు వస్తుందంటే శాంతి అన్న పాయింట్ మీదే. ఇక యుద్ధం లేదరా బాబు అన్న పాయింట్ మీద గుద్దిపారేస్తారంతే. ఎందుకంటే యుద్ధం అంటే ఎంత డేంజర్, ఎంత ప్రభావం ప్రపంచ ప్రజలు అనుభవించి విసిగిపోయి ఉంటారు. బాబోయ్ యుద్ధం ఎలా అవుతుంది? యుద్ధం లేకుండా శాంతి ఒప్పందాలు జరిగితే ప్రజలు పిచ్చెక్కి గుద్దిపారేస్తారు ఓట్లు. దానియేలు గ్రంథం నెరవేరేది అప్పుడే. మరి చివరికి వచ్చేసింది కోటం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ దశలో నువ్వు ఎఫెన్సివ్ మోడ్లో ఉంటావా, డిఫెన్స్లో పడతావు అన్నదే నా పాయింట్. మన యుద్ధము శరీరాలతో కాదు, మన యుద్ధము భౌతికం కాదు, మన యుద్ధము లోక సంబంధం కాదు, మన యుద్ధోపకరణములు ఏమంటే శరీర సంబంధమైనవి కాదు. దేవుని ఎదుట దుర్గమును పడద్రోయ జాలినంత ఏమిటవి? క్రీస్తుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచన చేరపట్టాలి. క్రీస్తుకు వ్యతిరేకంగా, దేవుని ప్రేమకు వ్యతిరేకంగా విషము నూరిపోస్తున్న ఆలోచనలను బంధించడానికి మనం వారి పేర్లో ఉండాలి తప్ప మనుషుల్ని అటాక్ చేసే డ్యూటీ మనది కాదండి. చిచ్చి కాదా? వ్యక్తుల్ని సంస్థలు విమర్శించడం మన పద్ధతి కాదు, అసలు మనది కాదది. వారిని ఆలోచనలలో భ్రమపెట్టుచున్న బలహీనపరుస్తున్న దుష్టాత్మలను బంధించి ప్రజలకు విడుదల కలిగించి వారు దేవుని ప్రేమను గుర్తెరిగినట్లుగా మోకాళ్ళ మీద ఉపవాసముల్లో ప్రార్థన గదిలో పోరాడవలసిన వాళ్ళమే తప్ప రోడ్డెక్కే బ్యాచ్ కాదని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రెండోసారి ఏంటి? ఆత్మలో బలము లేక, అభిషేకము లేక, ప్రార్థనలో సత్తా లేక మనమే పోయి శత్రువుని అటాక్ చేయవలసిన కాలంలో పోయి ఆడే వచ్చి ముట్టడెత్తి అందులో పడి ఎడుతున్నాయి. ఈ దౌర్భాగ్య బలహీన ఆధ్యాత్మిక స్థితి నుంచి ప్రార్థన బలమును పొందుకొని, ఆమేనండి, ఆరాధన అభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి శత్రువు కార్యములను బలహీనపరిచి సాతాను రాజ్యమును కూలద్రోసి బలమైన దేవుని రాజ్య స్థాపనలో విస్తరణలో ఒక విజయ పథాన దూసుకుపోయే శక్తి స్థితిలో సంఘం లేకపోతే వచ్చి పడేదే ఆ రెండవ చెర. అందులో పడకుండా మెలుకోకుండా మనవి చేస్తున్నాను. మూడవది యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. ఇంకా అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. స్తోత్రం చెప్పండి. మూడవ చెర. లాజరు సమాధిలో ఉండగా మరణం అతని మీద ఏలుబడి చేస్తున్న కాలంలో అతడు మరణపు చెరలో ఉన్నాడు అని చెప్పడం ఈజీగానే ఉంటుంది. అయితే సమస్య అది కాదు. అతనిలోనికి పునరుద్ధానం ప్రవేశించింది. కోల్పోయిన ప్రాణం మళ్ళీ వచ్చేసింది. ఆమేన్. యేసును మృతులను లేపిన దేవుని ఆత్మ అతనిలో ప్రవేశించి పునరుద్ధాన బలమును కలగజేసింది. ఇప్పుడు అతను సమాధిలో లేడు, గోతులో లేడు. అతను బయటకు వచ్చి యేసు ముందు నిలబడ్డాడు. పోయిన ప్రాణం వచ్చింది. కుళ్ళిన దేహం పసివాని దేహంగా మారిపోయింది. అయినా ఇంకా బంధకాల్లో ఉన్నాడు. మారు మనసు పొందిన వాళ్ళే, బాప్తిసం పొందిన వారే రోమపత్రిక 6:4-5 ప్రకారం బాప్తిసం ద్వారానే ఒకడు పునరుత్థానంలోకి వస్తున్నాడు. అంటే పునరుత్థానంలోకి వచ్చిన వాడికే ఇంకా సంఖ్యలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి. వాడి ముఖమునకు రుమాలు కట్టి ఉందంట. శరీరం అంతా ప్రేత వస్త్రములతో కట్టబడి ఉందంట. ఆలోచించారు మీరు ఆ మాటల్ని? ఇప్పుడు బ్రతికి ఉపయోగం ఏంటండి? బ్రతికి ఉపయోగం ఏంటి? ఇప్పుడు లాజరు మృతులోనే లేడు, సజీవుడు అయిపోయాడు. లాజరు ఎక్కడ ఉన్నాడు? యేసు ముందు ఉన్నాడు.
లాజరు సమాధి ఖాళీ అయిపోయింది. ఇవన్నీ చారిత్రాత్మకమైన సత్యాలే, అద్భుత విషయాలే. కానీ తన్ను బ్రతికించిన వాణ్ణి చూచుటకు అతనికి అవకాశం లేదు. ముఖమునకు రుమాలు ఉంది. తన్ను బ్రతికించిన దేవుని ప్రేమను ప్రకటించుటకు అడుగు ముందుకు వేయలేడు. కాలు చేతులు కట్టేసి ఉన్నాయి. అంటే మరణంలో నుండి జీవంలోకి వచ్చిన వారే, పునరుద్ధానంలోకి వచ్చిన వారే, బాప్తిస్మాలు పొందిన వారే, దేవుని నూతన జీవశక్తిని పొందుకున్న వారే ముసుగుతో, ముసుగంటే ఏంటి? పరమగీతాలు 1:7 ముసుగు వేసి కొనిన దానని జతకాండ్ల మందలు ఎందుకు ఉండాలి? ముసుగంటే ఏంటి? అక్కడ నీ మందని ఎక్కడ మేపుతున్నావు, ఎక్కడికి తోలికెళ్తావు నాకు చెప్పవా? మరి ప్రాణప్రియురాలే, ఏం తెలియలేదు. మందని ఎక్కడ మేపుతాడో తెలియదు, ఎక్కడ తోడుకెళ్తాడు. కారణం ఏంటి? ముసుగు ఉంది. ముసుగు అంటే బైబిల్ వచనాల ప్రకారం ప్రత్యక్షత లేని స్థితి, ఆత్మీయ నేత్రాలు తెరవబడని స్థితి. నువ్వు మారుమనసు పొందిన మాట నిజమే, నువ్వు బాప్తిస్మాన్ని పొంది పునరుద్ధరణలోకి వచ్చావు, మరణమును జీవంగా మార్చేశాడు. కానీ నువ్వు ఇంకా ముసుగులో ఉన్నావు. సత్యము తెలియటం వల్ల ప్రత్యక్షత లేదు, రాకడ ప్రత్యక్షత లేవు, పరిపూర్ణ సంఘ ప్రత్యక్షత లేవు, ఏమీ లేదు. ఒక గుడ్డి బతుకు బతికేస్తున్నావు. నువ్వు బ్రతుకు ఉపయోగం లేని పరిస్థితి అయిపోయింది. కాలు చేతులు కట్టేసి ఉన్నాయి. దేవుని కొరకు సాక్షిగా ఉండలేవు, దేవుని కొరకు బ్రతకలేవు. ఓ ప్రాంతానికి సువార్తను మోసుకుపోలేవు, ఓ ప్రాంతానికి అయ్యే విజ్ఞాపనోద్యాన్ని మోసుకొని పోలేవు. నువ్వేం చేయలేవు. కారణం కాలు చేతులు కట్టేసి ఉన్నాయి. నువ్వు బంధకాల్లో ఉన్నావు. అది కులమో, మతమో, ఆచారమో, డినామినేషనో, మరి ఇంకేం దరిద్రం పట్టుకుందో నిన్ను. యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? నేను వాడిని మరణములో నుండి జీవంలోకి తెచ్చాను, కానీ ఈ కట్లు విప్పాల్సింది నేను కాదు, అక్కడ ఉన్న సేవకులు ఉన్నారు, రాయ్ ఇప్పేసి పోనివ్వంటాను అన్నాడు. స్తోత్రం. నిన్ను మరణంలో నుండి జీవంలోకి తెచ్చిన దేవుడు నీ బంధకాలు విప్పే డ్యూటీ తన సేవకులకు పెట్టాడు. నువ్వు అప్పగించుకుంటే బయటకు వస్తావు, కంపల్సరీగా వస్తావు బయటికి. అది నీదంతా అదొక రకం, నాకు యేసుప్రభు మధ్యలో ఎవడు ఉండకూడదు, నేనే సూపర్ అంటావు, వచ్చి సావోది నీతో. నిన్ను మరణంలో నుండి జీవంలోకి తెచ్చినోడు యేసుప్రభువే, కానీ కట్లు ఇప్పాల్సిన డ్యూటీ ఇంకోటికి వేసి అండు వాడిని రానేమో, నువ్వు వెళ్ళవు. అందుకని మళ్ళీ వచ్చిన నూతన జీవితంలో కూడా చచ్చిపోయిన దాకా ప్రేతవసలాగా ఉంటాయి నీకు. చచ్చిపోయినప్పుడు కట్టినే కట్లు బతికున్నాక ఎందుకు ఇంకా? శవాన్ని కనుక కట్టారయ్యి, నువ్వు బతికావు ఇంకెందుకయ్యి? నువ్వేం విప్పుకోలేవు, అందులో ఉన్నావు. ఆయన ఎప్పుడో ఒకడికి వేసాడు డ్యూటీ, ఆ నువ్వు రానియు. అందరికి వందనాలు. నువ్వు మరణంలో నుండి జీవంలోకి వచ్చిన వాటి నిజమే, అది ప్రభువే నేను బతికించాడు. ఏ మనుషుడు కాదు, ఏ దైవజనుడు కాదు, ప్రభు నేను బతికించుకున్నాడు. కానీ నీ బంధకాలు విప్పి ముందుకు పోనివ్వగలిగిన ఒక సేవకుడు నీకు కావాలి. ముసుగు లాగే దమ్మున్నవాడు కావాలి, కట్లు తెంపేసేవాడు కావాలి. ఆ ముసుగు అలాగే ఉంచి పౌడర్ వేసేవాడు కాదు. పట్టుకొని ఓడలకి కట్లు తెంపేసి వెళ్ళరా అని పంపించేవాడు కావాలా. స్తోత్రం. 3 ప్రశ్నలు. నీ యోసేపు ఎక్కడ ఉన్నాడు? 2, నువ్వు శత్రువుని ముట్టడి వేయగలుగుతున్నావా, శత్రువే వేసిన ముట్టడిలో ఉంటున్నావా? 3, బతికావు కానీ నీ కట్లు తెంపి ముసుగు లాగేసే సేవకుడు ఒకడు నీకు ఉన్నాడా? ఈ 3టికి ఆన్సర్ నీ దగ్గర ఉంటే నువ్వు చెరలో ఉండే పని లేదు. సంపూర్ణ స్వాతంత్రం నీకు సాధ్యమే. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ 300 ఎక్కడ బంధకాల్లో సంఖ్యలలో ఉన్నావో తేల్చుకో, ప్రభు కృపను వేడుకో, సంపూర్ణ స్వాతంత్రం నీకు అనుగ్రహించబడును గాక. ప్రార్థన. ప్రార్థన చేసుకుందామండి.